హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం టాస్క్ల పరంపర మామూలుగా లేదు. మీలో ఎంతమంది టికెట్ టు ఫినాలే రేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు? వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేసేసేయండి. సరైన వాళ్ళ మధ్య టాస్క్ పెడితే చూసే వాళ్ళకి వచ్చే కిక్కే వేరప్ప. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 లో అలాంటి పందెం కొన్ని వారాల ముందు జరిగింది. గౌతమ్ మహబూబ్ వైపు, నిఖిల్ పృథ్వీ మరోవైపు బస్తాల టాస్క్ లో ఆడిన విధానం చూసి ఆడియన్స్ అయితే ఫిదా అయిపోయారు. మళ్ళీ అలాంటి టాస్క్ ఇప్పటి వరకు అయితే జరగలేదు. అయితే రీసెంట్ గానే టాస్క్ రాక్షసులైన నిఖిల్ పృథ్వీ గౌతమ్ మధ్య ఒక ఫిజికల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. మరి ఇందులో ఏమైంది, ఎవరు గెలిచారు అనే విషయాలపైన చాలా ఇంట్రెస్టింగ్ గా బయట నెటిజన్లు అయితే మాట్లాడేసుకుంటున్నారు. టికెట్ టు ఫినాలే రేస్ లో పోటీదారులు ఫిజికల్ స్ట్రెంగ్త్ ని టెస్ట్ చేసేందుకు జారుతూ గెలువు అనే టాస్క్ ఇచ్చారు కదా. ఈ ఛాలెంజ్ లో గెలవాలంటే కంటెస్టెంట్లు స్లైడ్ పైకి తాడు సహాయంతో వెళ్లి స్లైడ్ పైన ఉన్న డిస్క్లను తీసుకొచ్చి వారికి చెందిన బాస్కెట్ లో వేయాలి. ఇలా ఎవరైతే ఎక్కువ డిస్కులు సేకరిస్తారో వాళ్లే విన్నర్ అన్నమాట. ఇక ఈ టాస్క్ లో గౌతమ్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ అయితే పోటీ పడ్డారు. బజర్ మోగిన వెంటనే నిఖిల్, గౌతమ్, పృథ్వీ అండ్ అలానే గౌతమ్ అయితే స్లైడ్ పైకి తాడు సాయంతో దూసుకుపోయారు. ముఖ్యంగా పృథ్వీ అయితే అవలీలగా తాడు పట్టుకొని స్లైడ్ మీదకి పోయాడు. ఇక నిఖిల్ కూడా చాలా స్పీడ్ గా టాస్క్ అయితే ఫినిష్ చేశాడు. మరోవైపు ప్రేరణ, గౌతమ్ మాత్రం 2 సార్లు జారిపోయి పడిపోయారు. ఇక గేమ్ పూర్తయ్యేసరికి నిఖిల్, పృథ్వీ బాస్కెట్ లో ఎక్కువ డిస్కులు ఉన్నట్లు కనిపించాయి. ఇక గేమ్ పూర్తి కాగానే సంచాలకులు వచ్చేసి తమ డెసిషన్ చెప్పేందుకు కాస్త టైం అయితే తీసుకున్నారు. అయితే ఈ టాస్క్ లో వచ్చేసి ఫైనల్ గా నిఖిల్ గెలవడం జరిగింది. అంతేకాకుండా తర్వాత జరిగిన టాస్క్ లో కూడా నిఖిల్ అయితే గెలిచి టికెట్ టు ఫినాలే రేస్ లో 3వ కంటెండర్ గా నిఖిల్ నిలిచినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నిఖిల్ టాస్క్ లాడి దాదాపు 4 వారాలు అయిపోయింది. ఒక వారం ఫ్యామిలీ వీక్ కారణంగా ఎగిరిపోగా అంతకుముందు నిఖిల్ ని మెగా చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ చేయకుండా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈ వారం కూడా ఈ రోజు వరకు నిఖిల్ గేమ్ ఆడలేదు. కానీ బ్రేక్ తర్వాత వచ్చిన తొలి గేమ్ లోనే ఇచ్చి పడేశాడని చెప్పుకోవాలి. నిఖిల్ ఫ్యాన్స్ అయితే మామూలు పండగ కాదు, ఫుల్ ఖుషి ఉన్నారు. అంతేకాకుండా నిఖిల్ టాప్ రేస్ లో దూసుకెళ్లిపోవడానికి ఈ గేమ్స్ బాగా సహాయపడ్డాయనే చెప్పుకోవాలి. ఇకపోతే ఫైనల్ గా టికెట్ టు ఫినాలే ఎవరు విన్ అవుతారని మీరు అనుకున్నారు? రోహిణీనా, అవినాషా లేదంటే నిఖిలా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్ది.